జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. ఏపీఎస్ భార్యను పని మనిషి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యకు పాల్పడింది నేపాలీ గ్యాంగ్ అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య గురించి తెలిసిన వెంటనే ఐపీఎస్ అధికారి ఇంటికి చేరుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. ఏపీఎస్ భార్యను పని మనిషి చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యకు పాల్పడింది నేపాలీ గ్యాంగ్ అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య గురించి తెలిసిన వెంటనే ఐపీఎస్ అధికారి ఇంటికి చేరుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తా వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలో పట్టుకొని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి